నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ముఖ్యంగా దేశంలో ఇండిగో క్రైసిస్ ఇంకా ముదురుతున్న పరిస్థితి. సో ఇండిగో క్రైసిస్ మీద పార్లమెంట్లో తీవ్ర దుమారమే రేపుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కేంద్రం గుత్తాధిపత్యంలో వెళ్ళిపోయిందన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఏంటంటే రిపబ్లికన్ టీవీలో కూడా ఈ డిబేట్ మాత్రము అగ్నిజ్వాలగా ఎగిసిపడిన పరిస్థితి. ముఖ్యంగా ఓవరాల్గా ఇండిగో సంస్థను ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు, లోకేష్కి ఏం సంబంధం అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. లోకేష్ని ఎవరు లాగారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో లోకేష్ గారేమో అమెరికా డల్లాస్లో ఉన్నారు. ఆయన డల్లాస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇంకో చర్చ ఏంటంటే ఈ క్రైసిస్కి పూర్తి బాధితులు ఎవరు, ఇందులో ఏంటంటే రామ్మోహన్ నాయుడిని కూడా రాజీనామా చేయాలన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఏంటి సార్? నా ప్రాధాన్యత మీకు చాలాసార్లు చెప్పాను. మానవీయ కోణం, పర్యావరణ పరిరక్షణ, తెలుగు జాతి అభ్యున్నతి. నా ప్రాధాన్యత ఇయే, తర్వాత మిగతానే వస్తాయి. కమ్ వాట్ ఎవర్, అస్సాం సమస్య ఉంది, మిగతా సమస్య ఉంది అనేది ఖచ్చితంగా ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఇవాళ అందరికీ ఇప్పటికే చాలామంది చూసుంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఏదైతే చెప్పిందంటే పైలట్లకి సరైన నిద్ర ఉండట్లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళకి 36 గంటల బదులు 48 గంటలు అంటే వెళ్ళొచ్చిన తర్వాత గ్యాప్ ఉండాల్సిందే అని వారానికి 2 కండిషన్స్, ఈ విధంగా కండిషన్ పెట్టడం జరిగింది. దాన్ని ఎయిర్ ఇండియాలో ఏమేం జరిగిందంటే కొన్ని ఫ్లైట్స్ గ్రౌండ్ చేశారు, స్టాఫ్ని ఇంకా తీయలేదు, ఎక్సెస్ స్టాఫ్ ఉన్నారు. ఆకాష్ ఎయిర్లైన్స్ కొత్తగా వచ్చింది, ఇంకా ఆర్డర్స్ పెట్టి ముందర ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉన్నారు. స్పైస్ జెట్ ఇంకా 2-3 ఆపరేషన్ ఏమన్నట్టుంది. మేజర్ ఏంటంటే ఇండిగో సంస్థ ఉంది. ఇండిగో సంస్థ దాని లెక్కలేనట్టు తీసుకుంది. అంటే చూద్దామని అని చెప్పి సరిగ్గా సెప్టెంబర్ తర్వాత సమయం ఇచ్చిన తర్వాత నవంబర్లో 2వ సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అది చేయలేకపోయారు, ఏది కంప్లై చేయలేకపోయారు, ఎక్కువ మందిని నియామకం చేసుకోలేకపోయారు. అయినా సరే నడిచింది. కానీ డిసెంబర్ 3వ తారీఖున ఒకళ్ళకి లాగ్ అవటం వల్ల, అంటే ఒకళ్ళని కొంతమంది వెళ్ళిపోవటం వల్ల, ఒక మెయింటైన్ చేయటం వల్ల ఒక 10 ఫ్లైట్లు డిలే అయితే 100 ఫ్లైట్లు డిలే అవుతాయి. ఇది ఎవరన్నా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ కానీ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక ఫ్లైట్ కనుక స్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్కి అదే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి ముంబై వెళ్తుంది. ఇది 4 ఫ్లైట్ల కింద లెక్క. ఏం రిపీటింగ్ మీకు, అంటే ఒక ఫ్లైట్ కాదు, పట్టిన తర్వాత ఆ లెక్కన. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక లేట్ అవటం వల్ల దాని బదులు 4 లేట్ అవటం, స్లాట్స్ దొరకపోవటం, మిగతా ఇవన్నీ కూడా జరిగి దాదాపు 1400 ఫ్లైట్లు డిలే అయిపోయిందని వచ్చింది. నరక యాతన పడ్డారండి వాళ్ళు. నేను నిన్న చూశాను, ఖతార్ నుంచో దుబాయ్ నుంచో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాల్సిన వాళ్ళు, మా డబ్బులన్నా మాకేమండి లేవు, మా దగ్గర డబ్బులు లేవు, నా క్యాన్సర్లో బాధపడతానంటే చాలా బాధగా ఉంది. అంటే ఫ్లైట్లో బాగా డబ్బులు ఉన్నాళ్ళే తిరుగుతారు అనుకునే వాళ్ళకి ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సామాన్యులు దుబాయ్లో వచ్చిన వాళ్ళు, డబ్బుల కోసం పట్టుకుంటూ వచ్చిన వాళ్ళు, లేదా మిగతా చోట్లకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చాలా ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు డైపర్ లేకండి నరకయాతన పడ్డారు. దీనికి మొదటి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆ విమానయాన సంస్థ, కేంద్ర ప్రభుత్వం. మాట్లాడితే మీరేదో అగ్నిజాలం కాదు, గుడ్డు జాల కాదు, అది ఒక విద్వేష జాల. ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయనే విచారణ చేస్తాడు, ఆయన ఆరోపణ చేస్తాడు, ఆయన శిక్ష వేస్తాడు, ఆయన ఆఖరికి వెళ్ళిపోయి ఆ ఉరి శిక్ష వేసిన తర్వాత ఉరి కూడా ఆయన వేస్తాడు. ఆ తర్వాత పక్కన పెట్టి మళ్ళీ చర్చి పడతాడు అన్యాయం జరిగిందని. ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో అలాంటి జర్నలిస్ట్ నేను చూడలేదండి. నేను కూడా ఆయన చర్చిలో పాల్గొన్నాను. ఓకే, గ్యాప్ వచ్చినప్పుడు ఏం మాట్లాడి నేను చెప్పకూడదు, కానీ అలాంటి రెచ్చగొడతాను చూస్తాం. పైగా ఆయన ఏమంటాడు, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం రైలు ఓపెన్ చేసింది అంటాడు, ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది అంత అంటారు, ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిందని అన్ని రోజు వేస్తాడు. ఎక్కడ ఇబ్బంది జరిగితే మాత్రం అవతల జనతా దళాలకు సంబంధించిన ఇండస్ట్రీ శాఖ మంత్రి కుమారస్వామి ఫెయిల్యూర్, టీడీపీ మంత్రి, ఏం టీడీపీ ఎన్డీఏ కాదా, అతను విడిపోయిందా, ఏం దరిద్రం నాకు అర్థం కాదు. దీన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మిత్రులు భయంకరమైన ట్రోలింగ్ చేస్తా. ఆయన డ్యాన్స్ వేసి, వాళ్ళ కుటుంబాల్లో ఎవరు డ్యాన్స్ చేయలేదా, ఎవరి కుటుంబాల పెళ్ళిళ్ళు అది తీసుకొచ్చి వ్యక్తిగత వివరాలు తీసుకొచ్చి షేర్ చేయడం ఏంటి, అవి ఆనందం ఎందుకు వాళ్ళకి, నాకు అర్థం కాదు. ఎస్, నేను కూడా విమర్శించాను.
ఏ విధంగా రామ్మోహన్ నాయుడు గారు ఒక ఫోన్ ఎత్తని ఒక భయంకరమైన అహంకారంలోకి వెళ్ళిపోయాడు. వ్యాపారస్తులు ఫోన్లు ఎత్తుతాడు, ఏదో 5% వాళ్ళకి కావాల్సిన తప్ప మిగతా అందరూ 90% వ్యాపారస్తులు ఫోన్ ఎత్తే ఓ పైకి ఆకాశ స్థాయికి వెళ్ళిపోయినట్టే నాకు కూడా కనపడుతుంది. ఓకే, అన్నాడు ఆయన అహంభావ వైఖరి కూడా కనపడతా ఉంది. వాళ్ళ నాన్నగారు ఎంత లాస్ట్ స్టేజ్ వరకు ఎంత గౌరవంగా ఉండేవారో, ఎంత సంపాదించినా ఎంత పదవుల్లో ఉన్నా సరే ఆయన కన్నా గొప్ప పదవులకు వెళ్ళలేదు. ఈయన మొన్న వెళ్ళాడు, ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు, చాలా చేశారు. ఆయన సీనియర్ మోస్ట్ ఇండిపెండెంట్గా దమ్ముడి నిజాయితీ ఉంది 89లో, ఆయనకి అంత కెపాసిటీ ఉంది. ఆయనకి సంబంధం ఏంటండి అసలు? అది ఉంది పక్కన పెడదాం. అసలు కేంద్ర విమానయాన శాఖకి మిగిలింది ఏంటంటే ఈయనకు మంత్రులు, సహాయ మంత్రులు, ఎయిర్పోర్ట్లన్నీ ఆదానికో మిగతా వాళ్ళకో అప్పచెప్పే కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు 11 నుంచి అందరూ. ఆ తర్వాత ఉన్న ఒకే నేషనల్ క్యారియర్ని అమ్మేశారు, తప్పనిసరిగా అమ్మేశారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కడుతున్నారు? అది ఏదో వైజీపీ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కొంత గంటలు కూడా ఇవ్వచ్చు, పావలాబేడ ప్రైవేట్ ఎయిర్పోర్ట్. దానికి కూడా ఏంటి, అక్కడ ఆదాని గారు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జీవి కృష్ణారెడ్డి గారు తెలుగు బిడ్డని లాగేసి దొబ్బేసి ముంబై ఇంటర్నేషనల్ పోర్ట్లో దొబ్బేసి ఆయన చేయగానే గౌరవ ప్రధానమంత్రి ఆయన పిఎం ఆఫీస్ షేర్ చేసుకుంటుంది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని. ఆయన ఓహా అంటూ ఉంటారు. ఒకటండి, రామ్మోహన్ నాయుడు గారి లోపం అయితే ఉంది. కానీ ఆయన ట్రోల్ చేయడం, నేనన్నా వైకాపా మిమ్మల్ని కూడా వదలరు. ఉత్తర ఆర్య సనాతనవాద గోవుస్వామి ఎవరైతే ఉన్నారో ఎవరిని వదిలే సమస్య లేదు. మాట్లాడితే టీడీపీ అంటే నాకు అర్థం కావట్లేదండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా మనువాద బ్యాచ్ అసలు వదలదో. ఇప్పుడు ముఖ్యంగా రామ్మోహన్ పై కుట్ర ఎందుకు జరుగుతూ ఉంది? వారం రోజుల పాటు ఇండిగో సాక్ష్యం అన్నారు, అయినా కూడా రామ్మోహన్ పై ట్రోల్స్ ఆగుతలేదు. ఆయనని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కుట్ర జరుగుతూ ఉంది. అదే ఆయన రాసుకున్నారు, ఇన్ని ఎక్స్పీరియన్స్ ఫీలో బ్లాక్ మెయిల్కి లొంగి, టీడీపీ బ్లాక్ మెయిల్కి, ప్రాంతీ పార్టీ బ్లాక్ మెయిల్కి లొంగి బీజేపీ ఇలా ఒప్పుకోవటం వల్ల ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. సిగ్గు లబ్జాలేని మీడియాది, ఓ దరిద్రమైన చెత్త జాతి మీడియా కాదు, ఉత్తర ఆర్య మనువాద సనాతనవాద దరిద్రపు ఆర్య అహంకార మీడియా అండి అది. ఎస్, నేను మళ్ళీ చెప్తాను, ఉత్తర అహంకార ఆర్య మీడియా. లాస్ట్ టైం కర్ణాటకలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు లేదా మిగతా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పమంటారు, ఎందుకంటే చాలా దరిద్రమేనండి. నేషనల్ మీడియాలో కూడా ఎలా ప్రొజెక్ట్ చేస్తాను, బ్లాక్ మెయిలింగ్. ఎవడు బ్లాక్ మెయిల్ చేశాడు? మీరు ఆదాని గారు వాళ్ళతో శిష్యులు ఇద్దరినే కాదని, వాళ్ళ మంత్రం కాదని ఎవడన్నా ఒక్కడ బయట పార్టీ వాడు చేయగలుగుతాడా? రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాదని చేయగలిగే అవకాశం ఉందా? ఏదో తుతు మంత్రంగా, లేకపోతే సిగ్గు ఏమాత్రం లేకుండా మీరు బడ్జెట్లోనే మా పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి నీళ్ళని పరిమితం చేస్తున్నాం, నీళ్ళ నిలువని చెప్పి పెడితే మౌనమిల్లాగా ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేసింది రామ్మోహన్ నాయుడు గారు కదా. మేము తిట్టే మీకెక్కడ ఉందండి? మళ్ళీ అమరావతి విషయంలో కూడా ఆయన నాలుగు సార్లు గ్రాంట్ ఇస్తాను, 4 సంవత్సరాలని, మొదటి సంవత్సరం గ్రాంట్, 2వ సంవత్సరం గ్రాంట్ రాలేదు, ఇవ్వకపోయినా మీకు సహకరించారు కదండి ఆయన. విశాఖ ఉక్కు కోసం మేము విశాఖపట్నంలో మేము అందరం దీక్షలో ధర్నాలు ఉంటే అరివేర భయంకరంగా వచ్చారు రామ్మోహన్ నాయుడు గారు, దూసుకుంటే శరవేగంగా వచ్చారు. వచ్చి ఏం మాట్లాడారు? దీనికి కారణం గన్లు ఇవ్వకపోవటమే, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి నశించాలి, గన్లు ఇచ్చేంత వరకు పోరాడతాం, అది ఇవ్వండి, రీసెర్చ్ చేయండి, లాభాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు వెళ్ళి మీ ఉత్తర ఆర్య సనాతనవాద గుమా వ్యాపారులకు తలొగ్గి నోరు మూసుకుని క్యాబినెట్లో కూర్చున్నారా? క్యాబినెట్లో ఎందుకు ఒప్పుకున్నారు? ఎస్, మేము అడిగి ఎక్కుంది, మీరేం అడిగి మాట, ఎవరు బ్యాక్మెయిల్ చేశాడు? పైగా ఆయన రాజీనామా ఏంటంటే, రాజీనామా లోపంతా ఒక ప్రాంతీయ పార్టీ మీద దొబ్బేయటం. ఒక విమానం ఎగిరితే అదేమో మోడీ గారి ప్రతిభ, మోడీజీ. ఇప్పుడు ఎన్డీఏ ఫెయిల్యూర్ కాదు ఇది, ఈ టీడీపీ ఫెయిల్యూరు, లేకపోతే నితీష్ కుమార్ ఫెయిల్యూరు, జేడీఎస్ మన కుమారస్వామి గారి ఫెయిల్యూరు, లేదా ఇంకొకరు ఫెయిల్యూరు, ఆ ఏకనాథ్ షిండే గారి పార్టీ ఏదో ఉంది దానికో ఆయనకో ఫెయిల్యూరు. ఇదేనండి, ఇంకేం లేదా? సిగ్గేం పట్టలేదు వాళ్ళు. నేను చాలా బాధగా ఉంది ఇవాళ. నేను మళ్ళా చెప్తున్నాను, దయచేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోవచ్చు, రేపు అధికారంలో రావచ్చు. మనెవరు కావాలనుకోవడానికి ప్రజల అభిష్టం ఉంటే వస్తారు. ఇవాళ వాళ్ళు మళ్ళా చెప్తున్నాను, టీడీపీ కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు తల్ల కిందులుగా తపస్సు చేసినా సరే, ఇంక్లూడింగ్ లోకేష్ గారు మీరంతా ప్లీజింగ్గా మాట్లాడినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ, మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాని గారు వాళ్ళిద్దరు సొంత మనుషులు, ఎవరైతే దేశాన్ని సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా, పొలిటికల్ కమాండర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారో వాళ్ళిద్దరూ మిమ్మల్ని క్షమించరు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను క్షమించే ప్రశ్న నటనేది మీకు తెలియట్లేదు. నేను ఆపరేషన్ బిరడాని 2034 బిరడా ఉంది. ఈ బిరడా ప్రగంలో 2018 మొదలు పెట్టినట్టు వాళ్ళు ఏసీఆసి, ఎందుకంటే ఈ 6 పార్టీలు, ఈ 6 కూడా శూద్రులు
ఆ మనువాద శాస్త్రం ప్రకారం శూద్రుల్లోనే అధమస్థాయి అంటాడు. ఆ లెక్క ప్రకారం మాస్టర్ లెక్క ప్రకారం కాదు. ఈ ఆరు పార్టీలు వేసేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మొదటి పార్టీ టీడీపీ 2018లోనే వేసేద్దాం, 2018-21 వేసేద్దామని ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు చాలా వరకు. అన్ని అంగాలను వాడుకున్నారు. వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలా చేశారు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో కొన్ని రత్నాలు అమలు చేసిన సమర్థవంతంగా అమలు చేశారు, 2-3 అమలు చేయలేకపోవచ్చు. కానీ కక్ష సాధింపు ఎవరు అడ్వైజర్ ఉన్నారు? దిక్కుమాలిన అడ్వైజర్లు కక్ష సాధింపులోకి వెళ్ళిపోవడం. ఆ హోదా విభజన హామీలు సాధించుకునే పని ఏం చేసుకుంటే 20 ఏళ్ళు అధికారులు ఉండేవారు. వెళ్ళిపోవటం వల్ల, రెండోది హోదా విభజన హామీలు సాధన మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, ట్రాక్ తప్పడం వల్ల, రెండోది తెలుగుదేశం పార్టీ క్యాడర్ గట్టిగా నిలబెట్టడం వల్ల, దీనివల్ల 2022-23 మధ్య నాటికే తెలుగుదేశం పార్టీకి భయంకరమైన అభిమానం వచ్చిందండి. అంటే రివర్స్లో వచ్చింది. దాన్ని 135+ స్థానాలు మనం కూడా మాట్లాడుకున్నాం. 130 స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇండిపెండెంట్ పోటీ. ఎందుకంటే ఆల్రెడీ చూడరు, ఎవరు వైకాపాను ఓడిస్తారో వాళ్ళకి ఓటేయడానికి నిర్ణయించుకుంటారు. 130 స్థానాలు, 22 ఎంపీ స్థానాలు వస్తాయని తెలిసిన వెంటనే ఆ ఉత్తర ఆర్య గుమా బ్యాచ్ ఆయన అరెస్ట్ చేసే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే 90% కాదండి. ఆయన అనవసరంగా ఆయన నెంబర్ వేసి ఇచ్చిరని తెలిసి ట్రోలింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా కట్టుమడిపోయి ఉంటుంది. కేంద్రంలో ఉన్న శివుడి ఆజ్ఞలు ఏదో చేయమైనా కుట్టదని కేంద్ర ఆజ్ఞం లేకుండా, ఓకే నందుగారు ఏనండి మీరు కూడా ఆజ్ఞం లేకుండా ఇంక చేయగలుగుతారు? ఎవరన్నా చేయలేరు కదా. అందుకని 90% కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేయించినట్టు అనుమానం. ఈయన కూడా ఈయన కూడా సాటిస్ఫై అయ్యారు. లేకపోతే 53 రోజుల పాటు దక్షిణాది స్టాల్వాట్ లీడర్ని చంద్రబాబుని అరెస్ట్ చేసి కనీసం స్టాయిలెట్గా మినిమం ఫెసిలిటీస్ కూడా లేదని పెట్టి వేధించడానికి కుదురుతుందా? క్వశ్చనే లేదు. మిగతాది ఏవైతే పైనుంచి వచ్చేస్తారు కదా. ఆ తర్వాత స్టేజ్ మెయిన్ షో పెట్టించి వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తర్వాత జగన్ గారు ఎంత విధేయంగా ఉన్నారండి. మళ్ళా చెప్తున్న ఆపరేషన్ పీరియడాల మొదటి పార్టీ టీడీపీ వేసేపోయారు. నిలబడింది. వాళ్ళు వాడుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మరు. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ రాష్ట్ర సమితి వేసేసారు. మళ్ళీ నిలబడుతుంది. బికాస్ ఆఫ్ కాంగ్రెస్ మిస్టేక్స్ వల్ల నిలబడుతుంది. బీజేపీతో అరెస్టులు ఎన్ని చేయించారు చూసాం. బీజేపీతో సయోధ్య నిమజ్జనం అంటున్నారు. మూడో పార్టీ జనతా దళ్ దాన్ని ఆల్రెడీ దాంట్లో తెచ్చేసుకున్నారు. కేసులు వాళ్ళ తమ్ముడు గారి మీద, వాళ్ళ కొడుకు మీద, అందరి మీద కేసులు ఉన్నాయి కదా. మొత్తం అంతా పీకల దాకా పెట్టి బిగించారు. ఏఐడిఎంకే సావుగొట్టి పన్నీర్ బటర్ మసాలా ఇద్దరిని పెట్టుకున్నారు. ఎడుపొడి పళనిస్వామి గారిని ఇద్దరిని పెట్టుకుని ఆడిచ్చి కాలుతో నడ్డి మీద తన్నేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే బొక్కబొరలా పడితే మళ్ళీ ఇప్పుడు కలుపుకున్నారు. కానీ ఏఐడిఎంకేని ఆడిచ్చి అంతర్ధానం చేస్తారు. ఆ తర్వాత జరగబోయే, ఎందుకంటే ఈ 4 పార్టీలు అయిపోయిన తర్వాత జరగబోయే మనువాదం ఒప్పుకొని 2 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలు అంటే వాళ్ళ ఆర్య సనాతనవాదం ఒప్పుకున్న పార్టీలు డిఎంకే ఒకటి, 2 వైకాపా ఒకటి. ఇష్టం లేదండి. అందులో సనాతనవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియదు. భ్రమలు వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, వాళ్ళని తిట్టారు, నీళ్ళేమో భ్రమలో పడుతున్నారు. దానికి 100 రెట్లకు మీ మీదకి వస్తారు చెప్తున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడుకోండి. వైకాపా కానీ, తెలుగుదేశం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, స్థానిక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు బిడ్డలారా నేను చెప్తున్నాను. మీకు రేపొద్దున వైకాపా కూడా వెనకలేదు. అవకాశం చూస్తారు, వేసేస్తారు. ఏం మొహమాటం లేదు దాంట్లో. అసలు ఈ శుద్ధుల పాలన ఉండడం ఏంటనేది అహంకభావం పైన నరనరాన్ని ఉన్న కొంతమంది తట్టుకోలేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు ఆయన మీద రామ్మోహన్ నాయుడు గారు. నాకు అర్థం కాదు ఏంటండి రామ్మోహన్ నాయుడు గారు నిశాని గడ ఎంత చదువుకున్నారని వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్లో చదువుకున్నారు ఢిల్లీలో. ఆయన హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, లేదా తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడారు. అది కూడా కాకుండా అమెరికాలో ఎడ్యుకేషన్ చేశారు. ఒక కంపెనీలో అద్భుతంగా, అంటే ఒక వ్యవహార విషయాల్లో సంబంధం ఉన్న కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసి 10 సంవత్సరాలు ఎంపీ చేశారు. ఇక రిపీటింగ్ అంటే 10 సంవత్సరాలు ఎంపీ చేశారు. అనుభవం లేకుండా ఉంటుందా? చేసిన మంత్రి వస్తే బ్లాక్మెయిల్ అయ్యాడు. ఇన్ఎక్స్పీరియన్స్డ్. మన మోడీ గారికి సర్పంచ్ చేశాడు. కనీసం 10వ క్లాస్ వరకు చదువుకోలేదు. అప్పుడు ప్రధానమంత్రి ఎంతవరకు మెరా కుచిపి పడాయి గిడాయి నెయ్యేమే 10 దానికో బార్కి వెళ్ళిపోయి అన్నారు కదా. మరి ఆయన 10వ క్లాస్ వరకు చదువుకు సర్పంచ్ చేశారు. మీకు తెలిసి ఇప్పుడు మోడీ గారు ఒక వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు. ఆయన ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎలా చేశారు? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎలా చేశారు? ఎక్స్పీరియన్స్ అంటారేంటి? పైగా తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత BA చదువుకున్నారు. ప్రపంచం ఎక్కడా లేని విధంగా ఆల్ పొలిటికల్ సైన్స్ MA అంటాయి. ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లేని దాంట్లో ప్రధానమంత్రి అంతా సర్టిఫికేట్లు వచ్చినాయి ఆయనకి. నీతో పాటు పైగా రెగ్యులర్ BA అండి. అది దయచేసి గమనించండి. ఇదేది దాని ఏమంటారు, కరస్పాండెన్స్ కోర్స్ కాదు. అప్పుడు కరస్పాండెన్స్ కోర్స్ లేదు. రెగ్యులర్గా మీ క్లాస్మేట్ ఎవడరా చెప్పండి రా బాబు, మీకు దండం పెడతారు. ప్రపంచంలో క్లాస్మేట్ లేని ఏకైక వ్యక్తి అంటే ఈయన. ఆయన చదువు సంబంధం నా ప్రధానమంత్రి ఏం చదివాడో, మోసం చేశాడా, దొంగ మాటలు చెప్పారా, అసలు ప్రపంచాన్ని మోసం చేసిన వ్యక్తి దేశాన్ని ఎందుకు మోసం చేయాలని ప్రశ్న వస్తుంది. ఆయనే తెలుసుకోవాలి కదా.
ఇప్పుడు ఆయన గుజరాత్లో అయినప్పుడు ఆయన కుటుంబ వ్యవహారాలు రాశారు, మరి ప్రధానమంత్రి అంతా ఎలా మారిపోతుంది? అయిన వ్యక్తిగతం అనుకున్నాం. కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం నాకు అర్థమవుతుంది, మొత్తం ఆదాని మీడియా కూడా, ఆదాని మీడియా ఉందండి. ఆదాని అంటే అర్థంగా దాష్టికరణ చేసేవాళ్ళని అర్థం. ఆదాని మీడియా, ఈ మీరు చెప్పిన దిక్కుమాల మీడియా, వీళ్ళందరూ కూడా కక్ష సాధింపుతో మన రాష్ట్రం ఒకటి కాదు, దక్షిణాది మీద కానీ ఆ రాష్ట్రంలో సమస్యలు పట్టట్లేదండి వీళ్ళకి. నిన్న పెంచలేని నెల్లూరు జిల్లాలో ఏ దేశ చరిత్రలో ఎంతమంది చేశారు అలాగా? తను ఒక సంవత్సరాల తరబడి డ్రగ్స్కి అగెనిస్ట్గా ప్రజానాట్య మండలి కళాకారుడు హత్యకు గురైతే కనీసం 1000 వంతు కాదు 1,00,000 వంతు కూడా మీ వార్తలు లేని దిక్కుమాలిన సన్నాసి చేత కానీ ఒక ఉత్తరాది సనాతనవాద వాళ్ళ ఛానల్స్ గురించి మనం మాట్లాడుకుంటామా? ఎస్, నా తెలుగు నన్ను బహిష్కరించారు. తెలుగు నాట నన్ను 4 పార్టీలకు చెందిన మేజర్ ఛానల్స్ 95% నన్ను బహిష్కరించారు. నా వాదన చెప్పలేదు. 2019 నుంచి ఉధృతంగా ఉద్యమం చేశాం. జగన్ గారి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే కలెక్టరేట్ ముట్టడించాం వేలాది మందితో. ఆశ్చర్యపోయారు. 90% మీడియాలో వేయలేదు. నా మీద దుర్మార్గంగా ట్రోలింగ్ చేస్తున్నారు, దుర్మార్గంగా చేస్తున్నారు, అసభ్యంగా చేస్తున్నారు. వీళ్ళకి లేవండి, వాళ్ళ కుటుంబ సభ్యులు నేర్పిన గౌరవాన్ని నిలబడ్డాను. అంటే బూతులు తిట్టాలి, నేను తిట్టినావు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా కళ్యాణ్ బాబు గారు, లేదా రేవంత్ రెడ్డి గారు, ఇదే పనా? సిగ్గుందా? వ్యక్తిగత విధానాల మీద మాట్లాడటానికి, విధానాల మీద సత్తు లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడతాం. అసలు అవసరం ఏముందన్నా? నేను విధానాల మీద నేను నిలబడ్డాను. ఏ రోజు 40 సంవత్సరాలు చెప్పులు పెట్టి కొట్టలేదు, బూతులు తిట్టలేదు. పరుషంగా మాట్లాడిన వచ్చిన హక్కుల కోసం ఎందుకే లేదు. ఇవాళ వాళ్ళకి కనపడుతుందా ఇది? ఆ మీడియాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ మీడియాలు బట్టి ముఖ్యమంత్రులు బట్టి మారిపోతాయా? అంటే ఫెయిల్యూర్ ఒప్పుకోవాలా? అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈయన ఏముందండి అక్కడ చేయడానికి? నిజంగా ఆయన చేయాల్సిందే, నేను లోపం ఉంది. కానీ కేంద్రంలో గుజరాతీ పాలకులను కాదని ఏమైనా చేయగలుగుతారు? ఆకాశ్ ఎయిర్లైన్స్ ఎవరిది? ఫోటో వేస్తాను, ఇదిగోండి ఫోటో. ఆకాశ్ ఎయిర్లైన్స్ ఎవరు? దేశ చరిత్రలో ఎవరన్నా ప్రధానమంత్రి ఆయన కూర్చుని ఉంటే వెళ్ళి నుంచుని ఆయన చుట్టూ తిరుగుతా ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవం, తర్వాత ఏదో బలవంతం లేపించినా సరే ప్రధానమంత్రి ఇచ్చే గౌరవం ఎవరండి? ఈయన ఎవరండి? ఆకాశ్ ఎయిర్లైన్స్ మోడీ గారు ఆయన కొంచెం బాగాలేకపోతే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాత లేచి తిరుగుతున్నారు. మోడీ వెళ్ళిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత లేచి తిరుగుతున్నారు. ఆయనకి వెళ్ళి ఇవాళ ఆకాశ్ ఎయిర్లైన్స్ ఆయన చేతిలో. ఇవాళ మొత్తం మా గోపీనాథ్ గారి ఎయిర్లైన్స్, దక్కన్ ఎయిర్లైన్స్, ఈ ఆకాశ వీధిలో అది మా అద్భుతమైన సినిమా వచ్చింది కదండి. పేదలు చెప్పు ఎంత అహంకారం ఉండే వాళ్ళకి. క్లాస్ అంటాడు, ఎకనామిక్ క్లాస్ దిక్కుమాల శశిధర్ అది నెత్తిమే పెట్టి పూజిస్తున్నారు ఉత్తర భారతీయ సనాతనవాదులు. ఎందుకంటే వాళ్ళ వర్గమేనా అని నేను అడుగుతున్నాను. ఏంటండి ఇది? ఎంత అన్యాయం అండి. వాళ్ళని వాళ్ళు ప్రచన చేసిన వాళ్ళని చంపేశారు. కింగ్ఫిషర్ చేసి పాపం మా విజయమాల గారు ముందర బాధపడిన నిన్న ఆయన బ్రాడ్కాస్ట్ చూశాను. కోట్ల మంది చూశారు, 10-15 కోట్ల మంది. నిజంగా ఎంత దుర్మార్గంగా ఆయన చేశారు. అలాగే తమిళనాడులో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ ప్రజెక్టాలని పారామౌంట్ ఎయిర్లైన్స్ త్యాగరాజు గారిని చంపి ఎవరంతా ఈ దేశంలో ఇదిగోండి జియో ఫోను గుజరాతీ మారవాడుల చేతిలో ఉంది, వాడాఫోను వెళ్ళగర గుజరాతీ మారవాడుల చేతిలో ఉంది, ఇంకోటి ఏంటి జియో ఫోను గుజరాతీ మారవాడుల చేతిలో ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్పోర్ట్ల ఇవన్నీ గుజరాతీ మారవాడుల చేతిలోనే కంట్రోల్ అవుతున్నాయి, వ్యాపారుల చేతిలో. ఇది ఎయిర్లైన్స్ కూడా ఎక్సెప్ట్ టాటా ఎయిర్లైన్స్ పార్సీ అయినా. I don't want to make any unfavorable comments on, ఎందుకంటే ఆయన నష్టాలు తీసుకున్నాడు కంపెనీని. లాభాలు మాత్రం బొంబాయి ఎయిర్పోర్ట్లో ఉన్న ఎయిర్ ఇండియా దాన్ని మాత్రం ఆదాని గారు లాగేశారని ఆరోపణ. అందువల్ల దయచేసి చెప్తున్నాను, దీంట్లో ఆయన రాజీనామా చేయమంటే ముందర ఎవరు రాజీనామా చేయాలి? ఫ్లైట్ ఎగిరితే మోడీ గారి ఫోటో, ఆగిపోతే రామ్మోహన్ నాయుడు గారి ఫోటోనా? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అవుట్ రైట్లీ రామ్మోహన్ నాయుడు గారు, బట్ అట్ ద సేమ్ టైం ఇదేం దుర్మార్గం అండి. అంటే లోకేష్కి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడు. ఏమన్నా దీపక్ రెడ్డి గారు ఆయన బాగా అత్యంత సంపన్నుడు, మంచివాడే. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఆయన మరి పదవి కూడా వచ్చింది, ఎంఎస్సీ కార్పొరేషన్ కూడా ఏదో ఉన్నట్టున్నారు. ఆయన వార్ రూమ్, పైగా ఎమర్జెన్సీ వార్ రూమ్ క్రియేట్ చేశారంట లోకేష్ గారికి. డల్లాస్లో ఉంటే ఎమర్జెన్సీ వార్ రూమ్ పొగడటానికి అర్థం ఉండాలి. ఈ పొగిడితే వీళ్ళు పర్వాలేదు, కింద బానిస బ్యాచ్ ఉంటారు, వీళ్ళే మామే ట్రోలింగ్ చేసేది. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని బూతులు తిట్టినాళ్ళు, కులాలను బూతులు తిట్టినాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని కులాలను బూతులు తిట్టినాళ్ళని పక్కన పెట్టుకుంది ఈ బ్యాచ్. గొప్ప గొప్ప పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి నేను ఎప్పుడు తిట్టలేదే. మరి సిగ్గు లేకుండా వీళ్ళు వాళ్ళ కాలుగా అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలను తిట్టిన బ్యాచ్కి, వాళ్ళ కులాలను తిట్టిన బ్యాచ్ని నెత్తి మీద పెట్టుకుని వీళ్ళ నాయకులు పక్కన పెట్టుకున్నారు లేరా? కాలుగా అడుగుతున్నారు. వీళ్ళ సిగ్గు ఉండాలి ముందర. తమ ఆత్మగౌరవాన్ని, తమ నాయకుడు కుటుంబాన్ని ఇంకోళ్ళు విమర్శించాల్సిన దిక్కుమాల పరిస్థితి ఎందుకు వస్తుందంటే అసలు తప్పు కదా. నాయకుడిని విధానాలు ఒక మహిళ పేరుతో విమర్శించండి, సిగ్గులేని అదవలు. వీళ్ళు మొగాళ్ళ మహిళల పేరుని అడ్డం పెట్టుకుని ఇచ్చే సన్నాస బ్యాచ్. బట్ యాజ్ ఫర్ రామ్మోహన్ నాయుడు గారు, నేను అంటున్నాను ఆయనలో ఆ విషయంలో లోపం ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డేరింగ్ దట్. కానీ ప్రపంచంలో పాపాలన్నీ ఆయన మీద చేసినట్టు పాపాల బైరోల కింద ఆయన మీద తోసేసి పైన గుజరాతీ పాలకులు ఇద్దరు
రైలు ఊపుతాడండి ఆయన. రైలు పడిపోతే కనపడ్డావు, వచ్చిన వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు. ప్రతి రైలుకి మోడీ గారు ఊపుతారు, రైలు పడిపోతే ఈయన కనపడ్డు, ఎక్కడ చేయమని వెళ్ళిపోతాడు. పఠాన్కోట్ ఉగ్రవాదులు దాడి జరగానే కార్బెట్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళిపోతారు. అక్కడ పహల్గాంలో నికృష్ట అతమాద పాకిస్తాన్ వాళ్ళు కనపడగానే ఈయన బద్దెలు రివ్యూ కూడా పెట్టకుండా ఏంటండి బీహార్ ఎన్నికలకు వెళ్ళిపోతారు వాడుకోవడానికా? ఏందండి అన్యాయం ఇది?